మీరిద్దరు చేసిన తపస్సుకు మెచ్చితిని. మీకు ఏం వరం కావాలో కోరుకోండి. దేవా, మాకు నీటిలో ఉన్నంత వరకు చావు రాకూడదు. ఇది మా మొదటి వరం. మా రెండో వరం, మా మగజాతి నుండి మాకు చావు రాకూడదు. స్త్రీలు వారి బలహీనులు, వారి వల్ల మాకు చావు రాదు. మన పంటలు ఎండిపోతున్నాయి నీరు లేకుండా. మనం రాక్షసులతో మాట్లాడుదాం, మనకు నీరు అవసరం కదా. వెళ్దాం పదండి ఒడ్డుకి. అక్కడ ఇద్దరు రాక్షసులు ఉంటారు, వాళ్ళని వేడుకుందాం. ఓ మహాప్రభు, మా పంటలు ఎండిపోతున్నాయి. మీరు నీటిలో ఉండడం వల్ల అవి విషంగా మారి మా పంటలకు నీరు లేకుండా పోతున్నాయి. మా పంటలు చేతికి రాకుండా ఉన్నాయి. శత్రువులైన దేవతలకు పూజ చేస్తున్నారు కదా, మీ బాధలు వంకర చొక్కపోండి. మీకు నీళ్లు వదలడం కుదరదు. మీ పూజల నాశనం అయిపోగాక, మీ పంటల నాశనం అయిపోగాక. వెళ్ళిపోండి ఇక్కడ నుండి. మన కులదైవం ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు, అతన్ని వేడుకుందాం మనం. భక్తులారా కళ్ళు తెరవండి. రాక్షసులు నీటిలో ఉండడం వల్ల నీరు విషంగా మారి కోతకొచ్చిన పంటలు మా చేతికి రాకుండా ఉన్నాయి శ్రీ మహావిష్ణువు గారు. దీనికి తగిన పరిష్కారం మీరే చూపించాలి మాకు. అలాగే శ్రీ మహావిష్ణువు గారు. పార్వతీదేవి గారు ఎక్కడుంటారో మీరు చెప్పగలరా? ప్రస్తుతం పార్వతీదేవి వింధ్యాచల పర్వత అగ్నిశ్రేణిపై తపస్సు చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి శరణు కోరండి. పోదాం పదండి వింధ్యాచల పర్వత శ్రేణికి. మాతా జగజ్జనని దేవి పార్వతి, మేము కష్టాల్లో ఉన్నాం, మా మొర ఆలకించండి. ఏమైంది భక్తులారా? మా పంటలు కోతకు వచ్చాయి. నీటిలో రాక్షసులు ఉండడం వల్ల నీరు విషమృతంగా మారి పండే పంటలు మా చేతికి రాకుండా ఉన్నాయి. దీనికి తగిన పరిష్కారం మీరే చూపించాలి మాకు. మీ కష్టాలను తీరుస్తాను దేవి సంక్రాంతి రూపంలో. చేయడానికి మీ పాపపు కుండ